ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్ సాక్షి వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా మీ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు. అందు నిమిత్తమై ఆ దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈరోజు దేవుని వాక్యము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించండి. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటల్లోనూ ప్రవక్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సరసాల్లో ఉండి తన ప్రియమైనటువంటి శిష్యుడికి తిమోతికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ యవ్వనం బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయకము, మాటల్లోనూ ప్రవక్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు. దేవునికి స్తోత్రం. అంటే యవన జీవితం ఎలా ఉండాలి అనేది తిమోతి గారిని చూసి మనము నేర్చుకోవాలండి. ఆయన సేవా పరిచర్లో ఎన్నో కష్టాలు పడ్డాడండి తిమోతి గారు, పౌలు గారితో సహా. పౌలు గారితో పాటు యవనంలో ఉన్నటువంటి తిమోతి గారు సేవా పరిచర్లో ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చుకుని ఒక మంచి సైనికుడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే సేవ మీద ఆయనకున్నటువంటి ఆ యొక్క మమకారం, సేవ మీద ఉన్నటువంటి ఆయనకు బాధ్యత అంతా ఇంత కాదండి. కాబట్టి ఈ రోజున ప్రతి యవనస్తుడికి ఉండాలండి, సేవ చేయాలన్న తపన ఉండాలి అందరికీ. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు తక్కువ అని దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యవన బిడ్డలు సేవకి మీరు అంకితం అవ్వాలి. సేవ పరిచర్య పట్ల మీరు ఆసక్తి చూపించాలి. నేను పోయిన ఆదివారం మా యొక్క యవనస్తుల్ని సండే స్కూల్ పిల్లల్ని అడిగినటువంటి మాట ఏంటంటే, భవిష్యత్తులో నువ్వేమవుతావు అని అడిగినప్పుడు ఒకడు ఈ సండే స్కూల్ పిల్లలు ఏమన్నాడంటే, అయ్యగారు నేను కలెక్టర్ని అవుతాను అన్నాడు. ఒకడేమన్నాడంటే, అయ్యా నేను పోలీస్ అవుతాను అన్నాడు. ఒకడేమన్నాడంటే, నేను డాక్టర్ని అవుతాను అన్నాడు. ఒకడేమవుతాను అన్నాడంటే, నేను ఇంజనీర్ని అవుతాను అన్నాడు. ఒకడు మాత్రం హీరో అవుతానండి అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా హీరో అవుదామని, డాక్టర్ అవుదామని, లాయర్ అవుదామని అంటే అనేక ఇవే చెప్తున్నారు తప్ప ఎవడైనా సేవకుని అవుతాను అయ్యగారు మీకు సహకారంగా ఉంటానని ఎవడైనా అన్నాడా? ఎవడో అంటలా. అంటే సేవ చేయడానికి ఎవరు మొక్కు చూపట్లేదండి. ప్రియమైన బిడ్డలారా, సేవ పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి. దైవజనుడికి సహకారిగా ఉండాలి. యవన బిడ్డలకి నేను చెప్తున్న మాట అది. నువ్వు దీవించబడాలని అంటే, నువ్వు అనుకున్నటువంటి ప్రతి కార్యము జరగాలని అంటే దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరం అండి. ఆ జ్ఞానము బయట స్నేహితులు ఎవరు? ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుతో కొనలేవు జ్ఞానాన్ని. కేవలం ఆ జ్ఞానాన్ని దేవుడు మాత్రమే ఇస్తాడు. కాబట్టి ప్రియ యవన బిడ్డ, ఈరోజు నీకు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ యొక్క విశ్వాసులకు మాదిరిగా ఉండు, పవిత్రతలోను మాటలోను ప్రేమలోను పవిత్రత కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఈ రోజున యవన బిడ్డలు ఎంత పాడైపోయారంటే అంత పాడైపోయారండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఉన్నటువంటి నీవు నేను కూడా ఒకవేళ మన బిడ్డలు అలాగున్నారేమో ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు గమనించాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారని ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు దృష్టి పెట్టాలి. ఎప్పుడు కూడా నా బిడ్డలకి ఏం సంపాదించేద్దాం, నా బిడ్డలకి ఏం కట్టబెట్టేద్దామని ఆలోచన ఉంది. కానీ నా బిడ్డ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నా కుమార్తె ఏం చేస్తుంది అనే ఆలోచన ఒక తల్లిదండ్రులకు ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డలారా,
కాబట్టి మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నాం అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. యవనస్తులారా, దేవుని సేవకి మీరు రండి, దేవుని సేవకు మీరు రండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి, ప్రభా నీ చిత్తమైతే నన్ను పిలుచుకోనండి నీ సేవా పరిచర్యలో అని దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టి ప్రార్థించే దేవుడు ఏదో ఒక విధంగా నిన్ను బయలుపరుస్తాడు, చెప్తాడు. దేవుడు నిన్ను పిలవాలని ఆశపడుతున్నాడు. ఆయన సేవ ఎంతో ఎంతో చాలా పెద్ద విస్తారంగా ఉందండి. కానీ పనివారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో కలెక్టర్ అవుదాం, యాక్టర్ అవుదాం, లాయర్ అవుదాం, డాక్టర్ అవుదాం అని అనుకోకుండా పాస్టర్ అవ్వడానికి నువ్వు ట్రై చేయి. అర్థమవుతుందా? దేవుని సేవ చేయడానికి ట్రై చేయి. విలువ అప్పుడే నీకు విలువ. దేవుని సేవ చేస్తేనే విలువ. ఎందుకంటే ఎంత సీఎం అయినా పిఎం అయినా సేవకుడికి గౌరవం అనేది కలుగుతుంది. కాబట్టి సేవ జీవితంలో ఎంతో ఎంతో పెద్ద గౌరవం ఉంటుందండి. అది దేవుడిస్తాడు ఆ ఘనత. సేవకుడుగా ఉండబట్టే నీకు ఆ స్థితి. కాబట్టి యవన బిడ్డ ఆలోచించు, సేవ చేయడానికి నువ్వు పరిగెత్తు, నువ్వు సిద్ధపడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి ప్రార్థించే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీకే స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, శివమంతుడు మా తండ్రి. ఇదిగో ప్రభా, ఇది ఒక పౌలు గారు తండ్రి తన యొక్క ప్రియ శిష్యుడికి తిమోతికి చెప్తున్నటువంటి మాట, ఇదిగో విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు తండ్రి. అవును తండ్రి, ఈనాడు యవనస్తులు ప్రభా పాడైపోయినారు తండ్రి. ఎంతగానో ప్రభా లోకానుసారంగా జీవిస్తూ వారు జీవిస్తున్నారు తండ్రి. అటువంటి వారిని ఒకసారి మీరు జ్ఞాపం చేసుకుని మంచి జ్ఞానాన్ని వారికి దయచేసి నీ సేవ పరిచర్లో ఒక తిమోతి గారు నీ విధంగా అయితే వాడుకున్నారు ప్రభా, అటువంటి విధంగా యవన బిడ్డలను మీరు